తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ట్రోలింగ్ రచ్చ పీక్ స్టేజ్కు చేరిపోయింది. మంత్రి కొండా సురేఖ, మాజీ మంత్రి కేటీఆర్ మధ్య మాటల యుద్ధం మరింత ముదిరింది. సమంత జీవితం నాశనం కావడానికి మాజీ మంత్రి కేటీఆరే కారణమని మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చకుండా ఉండాలంటే సమంత తన దగ్గర రావాలని కేటీఆర్ కండిషన్ పెట్టారన్నారు. నాగార్జున, నాగ చైతన్య మాట్లాడి సమంతను కేటీఆర్ దగ్గరికి వెళ్లాలని ఒత్తిడి చేశారని అన్నారు. దీనికి సమంత ఒప్పుకోలేదని, కేటీఆర్ దగ్గరికి వెళ్ళకపోతే తమ ఇంట్లో నుండి వెళ్ళిపో అని నాగార్జున, నాగ చైతన్య అన్నారని చెప్పారు. అది భరించలేకనే సమంత విడాకులు తీసుకుందని మంత్రి తెలిపారు. రకుల్ ప్రీత్ సింగ్ హుటాహుటిన పెళ్లి చేసుకోవడానికి కారణం కూడా కేటీఆరే అన్నారు. హీరోయిన్స్కి మత్తుమందు అలవాటు చేసింది కేటీఆరే అని కొండా సురేఖ తెలిపారు. దుబాయ్ నుంచి 3 అకౌంట్ల ద్వారా తనపై ట్రోలింగ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కొండా సురేఖ. మహిళలను కించపరిచేలా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టమని కేటీఆర్ తన టీంకు చెప్పారని ఆరోపించారు. తనపై పెట్టిన పోస్టులపై గతంలో హరీష్ రావు స్పందించారని, కేటీఆర్ మాత్రం స్పందించకపోగా సోయ లేకుండా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ఈరోజు వాళ్ళని అట్లా పెట్టి పెయిడ్ ఆర్టిస్టులుగా పెట్టుకొని నువ్వు చేసుకుంటూ మళ్ళీ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం సరైంది కాదు. దీన్ని తప్పకుండా నువ్వు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా దొంగ ఏడుపు అన్న మాటను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా వాళ్ళు కాదు అని చెప్పిన మాటను కూడా నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని మనుషులను చూపించి మా వాళ్ళు కాదు అని నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే ఖచ్చితంగా అది మీ ద్వారానే జరిగిందని మేము నమ్మాల్సి వస్తుంది. అసలు బూతులు నేర్పిందే కేసీఆర్, బూతులు మాట్లాడిందే కేసీఆర్. అంతకుముందు బూతుల సంస్కృతి అనేది రాజకీయాలలో లేనే లేదు. నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా. లోపల అసెంబ్లీలో మాట్లాడుకున్నా కూడా విమర్శలు చేసుకునే వాళ్ళు కానీ బూతులు ఇక్కడ కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారితో నేను 10 సంవత్సరాలు నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరు 2 హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్రకా బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి, ఇగో ఈ రికార్డు మీద ఉంది నా దగ్గర, మీరు కానీ రాకపోతే ఈ రికార్డు నేను బయట పెడతా అనే పద్ధతిలో చాలామంది హీరోయిన్లను లొంగపరుచుకున్నాడు. వాళ్ళందరినీ డ్రగ్స్కి అలవాటు చేశాడు. ఈయన కూడా డ్రగ్స్ వాడాడు. దానితోటే ఆ రోజు డ్రగ్స్ కేసు కానీ ఈరోజు ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ చాలా సీరియస్గా మన ప్రభుత్వం తీసుకోవడం. అది వాళ్ళ సంస్కారహీనం. వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో భార్యలు ఉన్నారు, బిడ్డలు ఉన్నారు. నేను ఆ పార్టీలో 5 సంవత్సరాలు పనిచేసిన దాన్ని, నా వ్యక్తిత్వం ఏంటో, నా మెంటాలిటీ ఏంటో, నేను ఏ విధంగా ఉంటానో ఈరోజు ఈవెన్ కేటీఆర్ గారిని కూడా నేను అన్న, తమ్ముడు, నాకంటే చిన్నవాడైన అన్న అని పిలిచి నోటి నిండా పిలిచినటువంటి వ్యక్తిని. నా వ్యక్తిత్వం ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈరోజు నన్నే కాదు, ఒక ఎస్టీ మహిళ సీతక్కను, ఒక బీసీ మహిళ విజయలక్ష్మి గారిని, ఈరోజు నన్ను ఈ విధంగా ఒక అసభ్యకరమైనటువంటి పోస్టులు పెట్టడం అనేది వాళ్ళ దిగజారుడుతనానికి నిదర్శనం. తప్పకుండా వాళ్ళందరి మీద కూడా ప్రభుత్వం తరఫున మేము కేసులు పెట్టాము. వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అది వాళ్ళ సంస్కారహీనం. వాళ్ళకు చెల్లెళ్ళు ఉన్నారు. మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సోషల్ మీడియాలో తనపైన కూడా ట్రోలింగ్ జరిగిందని అన్నారు.
కాంగ్రెస్ మహిళా మంత్రులు ముందు సీఎం నోటిని ఫినాయిల్తో కడగాలని చెప్పారు. మంత్రి సీతక్క గతంలో అసభ్య మాటలు మాట్లాడలేదా అంటూ ప్రశ్నించారు. కానీ కొండా సురేఖను వ్యక్తిగతంగా తాను ఏమీ అనలేదని వివరణ ఇచ్చారు. తాను హీరోయిన్ల ఫోన్లు ట్యాప్ చేశానని కొండా సురేఖ అన్నారని, తమ ఇంట్లో కూడా ఆడవాళ్లు ఉన్నారని అన్నారు. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక దాడులు చేస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని మీద మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సుధాకర్ అందిస్తారు. సుధాకర్, చెప్పండి, కొండా సురేఖ కేటీఆర్ పై చేసిన వ్యాఖ్యలపై మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ రహీం. గత కొద్ది రోజులను చూస్తే కొండా సురేఖ ఎంపీ రఘునందరావు వీళ్ళు ఇద్దరు స్నేహపూర్వకంగా కలుసుకుని మెదక్ జిల్లాకు వెళ్ళిన సందర్భంలో రఘునందరావు ఏదైతే పద్మశాలికి సంబంధించిన నేతా కార్మికులకు సంబంధించిన కష్టాలపైన ఉన్న వాటిపైన ఒక నివేదిక వేయడం జరిగింది. దాంతో పాటు ఒక నవ్వులపో దండ సురేఖకు వేయడంతో పాటు వీరికి షాదీ ముబారక్ ఎవరు ఇస్తారని చెప్పేసి కొంతమంది బీఆర్ఎస్ సోషల్ మీడియా కార్యకర్తలు పెట్టడంతో పాటు ఈ యొక్క దుమారం గాలివాన చిలికి గాలివానలాగా తయారయ్యేది పెద్ద ఎత్తున దుమారం లేపడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా నిన్న ప్రెస్ మీట్ లో పెట్టి కొండా సురేఖ కూడా ఆమె ఏడవడం జరిగింది. నేను గత 2 రోజుల నుంచి ఈ యొక్క తెలిసిన విషయం కానీ ఇంతవరకు కూడా అన్నం కూడా ముట్టలేదు, నీరు కూడా తాగలేదు, నాకు నిద్ర కూడా పట్టట్లేదు అని చెప్పి ఇవన్నీ చెప్పడంతో పాటు నేను కూడా నాకంటే చిన్నవారైన కేటీఆర్ ను కూడా అన్న అని నోరారా పిలుస్తూ ఉంటాను. కానీ నా పైన ఇలాంటి అవన్నులు వేయడం వారికి ఎంతవరకు కరెక్ట్? కేసీఆర్ చేసే ఒక దుర్మార్గ పనులకు కానీ ఇట్లాంటి పనులకు కానీ కొంతమంది హీరోయిన్లు అయిపోయింది, కొంతమంది జీవితాలు కూడా మొత్తం సర్వనాశనమైనాయని చెప్పేసి కూడా కొండా సురేఖ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. దీనిపైన కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీతక్క కూడా స్పందించి ఎవరైతే ఉన్నారో నా తోటి మహిళా మంత్రి అయినా కూడా కొండా సురేఖ పైన ఇట్లాంటి అసభ్యకర వ్యాఖ్యలు చేయడం కూడా సరైనది కాదు. ఇకనైనా కూడా వారింట్లో కూడా ఆడవారు ఉన్నారు, వారింట్లో కూడా అందరూ ఉన్నారు, కానీ వారు ఇలా స్పందించడం కరెక్ట్ కాదు అని చెప్పేసి తక్షణమే వారిపైన చర్య తీసుకోవాలి. ఇటు హరీష్ రావు బొమ్మ పెట్టుకొని, కేటీఆర్ బొమ్మ పెట్టుకొని ఎవరైతే కార్యకర్తలు ట్రోలింగ్ చేస్తున్నారో వారికి సంబంధించిన వారిపైన తక్షణమే చర్య తీసుకోవాలి, లేదంటే మేమైనా వారిని గుర్తించి చర్య తీసుకుందాం అని చెప్పేసి కూడా కంప్లైంట్ కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. దీనికి ఏదైతే మెదక్ సంబంధించిన ఎంపీ రఘునందన్ ఉన్నారో, రఘునందన్ కూడా నా అక్కలాగా అని చెప్పి నా అక్క పర్మిషన్ తీసుకొని నేను నా తోబుట్టులాగా ఉంటుంది కొండా సురేఖ అని చెప్పి ఆమె పర్మిషన్ తీసుకొని నేను మా అక్కకు దండ వేయడం జరిగింది అని చెప్పేసి, దాంతో పాటు గతంలో తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ అయితే మోడీ అయినా కూడా వీరందరూ కూడా ఇలాంటి దండలు కూడా అంటే చేనేత కార్మికులకు సంబంధించిన కష్టాల పైన వారికి నేను ఇవ్వడం జరిగింది. కానీ ఇలాంటి ట్రోల్స్ చేస్తారని చెప్పేసి తలలో కూడా ఊహించుకోలేని చెప్పేసి రఘునందన్ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు వారి పైన ఎవరైతే ఉన్నారో వారిని నిందితులు దొరకబట్టి వారిపైన తగిన చర్య తీసుకుని వారిని కూడా నేను కోర్టు ఇస్తానని చెప్పి రఘునందన్ కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు చూస్తే ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి మహిళా మంత్రి సీతక్క స్పందించారు. దాంతో పాటు సబిత కూడా వ్యతిరేకంగా మాజీ మంత్రి ఎవరైతే ఉన్నారో చేవేళ్ల సంబంధించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కూడా ఇటు కొండా సురేఖకు వ్యతిరేకంగా పోస్ట్ కూడా పెట్టడం కానీ అతనికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వడం జరుగుతుంది. వీరందరూ ఎవరు ఏం చేసినా కూడా ఇది ఒక కొలికి రావాలంటే అందరూ కూడా ఒక సమానమైన అంటే విలువలు కూడిన వ్యవస్థలో ఉన్నాము. మనం ఈ రాజకీయంతో పాటే కాదు, దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఆడవారు ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా అవమానపరిచినట్టు మాట్లాడకుండా ఇది షాదీ ముబారక్ అనేది ఏంది, దీనికి సంబంధించిన పోస్టులు ఎవరు పెట్టారు, దీనిపైన పూర్తి సమాచారం తీసుకొని చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. దీనిపైన కేటీఆర్ కూడా స్పందిస్తూ ఎవరైనా కూడా మహిళలు నాకు ఒక తోబుట్టు లాంటి వారు నేను అని చెప్పి చెప్పడమే కాకుండా ఏ మహిళలను కూడా నేను ఇబ్బంది పెట్టలేదు, ఎవరిని కూడా నేను లొంగదీసుకోవాలనే సమాచారం కూడా కేటీఆర్ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పరిశీలించినా కూడా నా పైన ఎలాంటి ఆరోపణలు ఉన్నా కూడా శిక్షకుని అర్హుని అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్. ఆర్టిస్టులుగా పెట్టుకొని నువ్వు చేసుకుంటూ మళ్ళీ చేతులు దులుపుకునే కార్యక్రమం చేయడం సరైనది కాదు. దీన్ని తప్పకుండా నువ్వు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. నా దొంగ ఏడుపు అన్న మాటను వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా వాళ్ళు కాదు అని చెప్పిన మాటను కూడా నువ్వు నిరూపించాల్సిన అవసరం ఉంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చి వాళ్ళని మనుషులను చూపించి మా వాళ్ళు కాదు అని నిరూపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది. లేకపోతే ఖచ్చితంగా అది మీ ద్వారానే జరిగిందని మేము నమ్మాల్సి వస్తుంది. అసలు బూతులు నేర్పిందే కేసీఆర్, బూతులు మాట్లాడిందే కేసీఆర్. అంతకుముందు బూతుల సంస్కృతి అనేది రాజకీయాలలో లేనే లేదు. నేను 35 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటున్నా. లోపల అసెంబ్లీలో మాట్లాడుకున్నా కూడా విమర్శలు చేసుకునే వాళ్ళు కానీ బూతులు ఇక్కడ కూడా మాట్లాడుకునే వాళ్ళు కాదు. రాజశేఖర రెడ్డి గారితో నేను 10 సంవత్సరాలు పనిచేశాను. అదే 9 ఏళ్ళు చంద్రబాబు నాయుడు హయాంలో నేను ఎమ్మెల్యేగా పనిచేశాను. ఏమయ్యా రాజశేఖర్ అని ఆయన మాట్లాడేవాడు, ఏమయ్యా చంద్రబాబు అని ఈయన మాట్లాడేవాడు. కానీ
ఎక్కడా కూడా అసభ్య పదజాలాన్ని వాడినటువంటి సందర్భాలు లేవు. నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే కన్వెన్షన్ హాల్ని కూలగొట్టొద్దు అని అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశాడు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. సమంత నేను వెళ్ళను అనింది. వెళ్ళను అంటే వాళ్ళు చెప్తే వింటే విను, లేకపోతే వెళ్ళిపోండి డైవర్స్ ఇచ్చారు. అది ఓపెన్ సీక్రెట్. అది అందరికీ కూడా ఇంటర్నల్గా మీడియా వాళ్ళకి ఎవరికి ఇండస్ట్రీ వాళ్ళందరికీ కూడా తెలుసు. ఈరోజు సమంత జీవితం అన్యాయం కావడానికి 100% కేటీఆరే కారణం. అదేవిధంగా 2-3 హీరోయిన్లు పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. ఎందుకు అన్నట్టు ఈ డ్రగ్స్ కేసు రాగానే ఈరోజు మీకు తెలుసు రకుల్ ప్రీత్ సింగ్ ఆల్రెడీ బయట ఆమె పెళ్లి చేసేసుకుందా. ఇంకొకరిద్దరు హీరోయిన్స్ కూడా గబగబా పెళ్ళిళ్ళు చేసేసుకున్నారు. ఈ తలకాయ నొప్పి మాకేంద్ర బాబు, మేము ఇందులో ఇరుక్కుంటాము. ఆ రోజు ఆయన అధికారం ఉండి ఈ విధంగా వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళు ఎవరితోటన్నా సీక్రెట్గా మాట్లాడుకున్న వాటిని రికార్డ్స్ని తీసుకొని ఆ రికార్డ్స్ను వాళ్ళకి వినిపించి బెదిరించి